అండి అందరికీ. అందరిలో ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇగో మేమైతే బంగ్లా మీద వండుతున్నాము. వచ్చే దగ్గర నుండి అయితే బంగ్లా మీదనే వండుకుంటున్నాం. ఇవాటికైతే 15 రోజులు అయింది. ఇలా వచ్చి అలా 15 రోజులు అయితే గడిచిపోయినాయి అనుకోండి. మేమైతే వచ్చేసి అంటే ఇదంతా ఇంకా పని నడుస్తుంది. కాకపోతే మేము పడుకునే మందం మంచిగా ఊడ్చి నీట్గా చేసుకున్నాము. అందుకని చెప్పేసి మేము పైన పడుకుంటున్నాము. అంటే కింద ఇంకా కరెంటు ఫిట్టింగ్ ఇట్లా కాలేదు. అందుకని చెప్పేసి ఇక ఫ్యాన్ ఇట్లా ఏం లేదు కదా కింద అని పైనే పడుకుంటున్నాము. ఒక బుగ్గ మందం చెప్పేసి లోపలనైతే సెట్ చేసుకున్నాం, ఫ్రిడ్జ్కున్న బుగ్గకు. ఇంట్లో అంటే ఇంకేం పనులు కాలేదు అన్నట్టు మా కోసం అని తొందరగా ఒక రూమ్ కావాలని చెప్తే వాళ్ళు ఇట్లా పెయింట్ వేసి డబుల్ కోటింగ్ పెయింట్ అయితే వేసి మాకైతే ఇచ్చారు అన్నట్టు. ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. అందుకనే ఇక కరెంట్ ఎలాగో లేదని మేమైతే పైన పడుకుంటున్నాం. పొద్దున్నే లేస్తే పైనుండి మంచిగా వాతావరణం అయితే బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ వెంకటేశ్వర్ల గుడి కూడా దగ్గర ఉండడంతో రోజు 4:30కు అట్లా సుప్రభాతం అయితే పెడుతుర్రు. మంచిగా ఉంది, నాకైతే నచ్చింది ఇక్కడ. ఇంకా మేమైతే లేచి అయితే ఇక పని చేసుకొని చాయ్ని అయితే తాగేసినాము. అక్కడ ఏంటంటే దీక్షని అయితే బట్టలు పిండేస్తుంది. బట్టలు జాడిస్తుర్రు, పిండుతుర్రు ఒకరు. అంటే ఇంకా వర్క్ నడుస్తుంది కదా, కొంచెం ఇబ్బంది ఉంది. ఒక 2 నెలల్లో మొత్తం సెట్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ కావాలి ఎవరిదాకా. మనం అనుకునే అన్ని ఇవి కావు కదా, కొంచెం టైం పడుతుంది అంతే. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. అంటే తినాలనిపించింది తెచ్చుకున్నాం అంతే. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తెచ్చుకుంటాం. ఈరోజు సండే, ఇదే రోజు తెచ్చుకోవాలా అని అయితే ఏం లేదు. వారానికి ఒక 2 సార్లనైతే కన్ఫామ్గా, ఇక కుదిరినప్పుడు వారానికి ఒకసారి అంతే. మేమైతే తినే చికెను డైలీ వ్లాగ్స్ మిస్ అయిపోతున్నారు కదా, ఈ కారణం అయితే డైలీ చేద్దామని అయితే అనుకుంటున్నా. మేము రూమ్ చూసుకోవడం, మేము రూమ్లోకి వచ్చుడు, ఇవంతా పెద్ద ప్రాసెస్ అయిపోయింది అన్నట్టు. ఫస్ట్ చాలామంది అడిగారు, అక్క ఫస్ట్ ఉన్న దగ్గర ఏమైంది, ఎందుకు కాల్ చేసిర్రు, అక్కడ బాగానే ఉంది కదా అంటే, రెంట్కి ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ఏమన్నా మనమే కాల్ చేయాలి, మనకు నచ్చిపోయినా మనమే కాల్ చేయాలి, అదంతే. ఇలాంటి టైంలో అనిపిస్తూ ఉంటుంది, మనకంటే ఒక చిన్న గుడిసైనా సరే మనది మనకు సొంతం ఉంటే దర్జాగా ఉండొచ్చు అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది కదా, అది ఇదేనేమో నాకు ఆ రోజు అనిపించింది. నేను కాల్ చేసే టైంలో చిన్న మాటలు మనస్పర్ధాలు వస్తే గిట్లనే ఉంటుంది ఎవరికైనా. సో నేను ఆ ఇంట్లోనైతే 4 సంవత్సరాలు, చిన్న మెల్లగా 5 సంవత్సరాలు ఉన్న ఆ ఇంట్లో. కాల్ చేసేటప్పుడు కొంచెం అక్కడ వాళ్ళందరూ కొంచెం పిల్లలకు పరిచయం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అటు సైడ్ ఉన్నారు కాబట్టి నాకని ఎక్కువ వాళ్ళు ఫీల్ అయ్యారు పిల్లలు అయితే కాల్ చేసేటప్పుడు. ఎందుకంటే సిద్ధుకు, దీక్షకు, అక్షయకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అటు సైడే ఉన్నారు. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్. మేము అంతకుముందు కూడా ఇటు సైడ్ ఉన్నాము, అంటే ఆ రూమ్లకు రాకముందుకు ఇటు సైడే ఉన్నాం మేము. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చాలా పెద్దగా అయిపోయారు. ఇప్పుడు అంతగానం అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా, ఇప్పుడు రాగానే అంత తొందరగా ఎవరు ఫ్రెండ్స్ అయితే కారు. మళ్ళీ వీళ్ళు అందులో ఒకటి మళ్ళీ మధ్యలో హాస్టల్ ఉంటారు కాబట్టి కొంచెం దూరం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే కొంచెం కరెంటు కనెక్షన్ లేక, టీవీ లేక కొంచెం ఇబ్బంది పడుతారు పిల్లలు. కొంచెం ఇంకా అన్నీ సెట్ కావాలి, కొంచెం సెట్ అవుతుంది. చాలామంది అడిగినందుకు ఈ సమాధానం చెప్పిన. చిన్న మనస్పర్ధాలే కాల్ చేయడానికి కారణము అంతే. వాళ్ళు ఏమన్నా మనమే కాల్ చేయాలి, వాళ్ళకు నచ్చపోయినా మనమే కాల్ చేయాలి, మనకు నచ్చపోయినా మనమే కాల్ చేయాలి, అలా ఏం లేదు. అంతే ఇక రెంట్కున్న వాళ్ళ పరిస్థితుల్లో అంతుంటాయి. నా ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కరు అంతే కావచ్చు నాకు తెలిసి. ఎవరైనా మీరు కూడా రెంట్గా ఉంటే మీరు ఎట్లా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసిరని చెప్పండి. నాకైతే ఎందుకో కొంచెము అనిపించేది అప్పుడప్పుడు కాల్ చేద్దాము అని చెప్పేసి కొంచెం అనుకుంటే అబ్బాయి ఎందుకులే అనిపించింది. కానీ నాకు ఒక 10-15 రోజులు ఇక కాల్ చేద్దాము అన్న ముందుకైతే నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడెప్పుడు కాల్ చేస్తామని కూడా నేను మస్తు ఎదురు చూసిన. ఒక గుడి చేసుకునే సరే అలా ఉన్నా సరే రెడీగా ఉన్నా నేను అని చెప్పేసి నా మనసుకి అయితే అనిపించింది. అందుకని చెప్పేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అని చెప్పేసి ఈ ఇల్లు మేము అయ్యేది పని అవుతున్నా కూడా మా కోసం ఒక రూము బతిలాడి మరి, అంటే బతిలాడి రిక్వెస్ట్ చేసి పెయింట్ వేయించుకొని ఇళ్ళకైతే వచ్చినాము. ఇక నాకు ఉండాలని అక్కడ ఇష్టం లేకుండే, మొత్తానికే నా మనసు ఏంటి తిరిగిపోయిందని అంటారు చూసినావా, నాకు అంత బాధ అనిపించింది. అందుకని చెప్పేసి అయితే కాల్ చేసిన.
ఏమో ఇక కాల్ అయితే చేసినాం, కానీ ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మాకేం ఫీలింగ్స్ ఏం లేవు కాల్ చేసిందని కూడా. నాకెందుకు వచ్చే ముంగట అంత బాధ అనిపించింది అన్నట్టు, అంతే. అంటే పర్సనల్గా నాకు బాధ అనిపించింది. చాలామంది అడుగుతారు కదా ఎందుకు కాల్ చేసిరు అని. నచ్చలేదు, కాల్ చేసినాం అంతే. సింపుల్ ఆన్సర్. వాళ్ళకు నచ్చపోయిన మనమే, మనకు నచ్చపోయిన మనమే, అంతే ఇక. సో ఇంతేగా. ఇక్కడ నుండి వచ్చిన కాడ నుండి అయితే ఒక రోజు పచ్చడి పెట్టినని చెప్పేసి ఒక ఫుల్ వీడియోని అయితే పోస్ట్ చేసేసిన. ఇప్పుడైతే ఈ వీడియో మా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి ఇప్పటి నుండి అయితే కంటిన్యూగా చూడండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని. చాలామంది ఏంటంటే అన్సబ్స్క్రైబర్ అయిపోతారు. నేను కూడా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తలేను కాబట్టి తప్పు నాలో కూడా ఉంది. ఎక్కువ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, ఫుల్ వీడియోస్ అయితే చేస్తలేను. ఇక్కడ నుండి అయితే ఫుల్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఇంతకుముందుకు నన్ను ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పటి నుండి కూడా అంత మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. కొన్ని సిచ్యువేషన్లలో లాంగ్ వీడియోస్ చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసినాయి. నేను అసలు ఛానల్ కంటిన్యూ చేద్దామన్న ఆలోచన కూడా లేకుండే. నేనైతే బంద్ చేద్దామని అనుకున్నా, కానీ ఎందుకు నాకు 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని మళ్ళీ ఆఫ్ చేయొద్దు, కంటిన్యూ చేయాలని చెప్పేసి మళ్ళీ నా మనసుకు చెప్పుకొని షార్ట్ వీడియోస్ అప్పుడొకటి ఇప్పుడొకటి అని చెప్పేసి పెడుతున్నా. సో ఇట్లా ఇక నేను అనుకున్న ఎందుకు ఒకరి వల్ల నేను వీడియోస్ బంద్ చేయాలి, నేనేం తప్పు చేయట్లేదు కదా, నేను ఫుల్ వీడియోలు కంటిన్యూ చేస్తా, డైలీ వ్లాగ్స్ పెట్టేస్తా, నేను చేసే పని పెడుతున్నా, నేనేం తప్పు చేయట్లేదు అలా అని చెప్పేసి మళ్ళీ నేను అనుకుంటున్నా. సో ఈరోజు కానుండి అయితే ఫుల్ వీడియోస్ ఒకరోజు తప్పించి ఒకరోజు కుదిరితే డైలీ ఇట్లా పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. సో వీడియోని అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉన్నదన్నది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.